గైస్, వెల్కమ్ టు మై ఛానల్. గైస్, ఏపీ డిఎస్సి ఎంపిక జాబితాకు సంబంధించి ఫైనల్ జాబితానైతే ఈరోజు విడుదల చేయడానికి సన్నాహాలు అయితే చేస్తున్నారు. గైస్, మీ అందరికి తెలిసిందే 12వ తారీఖు సంబంధించి ఒక కోర్టులో హైకోర్టు అయితే న్యాయపతి విజయ్ గారు, మన హానరబుల్ జడ్జి గారు ఒక జడ్జిమెంట్స్ని అయితే ఇవ్వడం జరిగింది. మీ అందరికి తెలిసినటువంటి విషయమే. ఒక 9 మంది విద్యార్థులకైతే స్కూల్ అసిస్టెంట్ పోస్టులను ఇవ్వాలి అని చెప్పేసి ఒక జడ్జిమెంట్‌ని అయితే ఇవ్వడం జరిగింది. సో, మరి వాళ్ళకు ప్లేస్‌మెంట్‌లకు అడ్జస్ట్ చేసే విధానంలో కొంచెం ఏమైనా లేట్ అవుతుందా? లేదంటే ఈరోజే ఇస్తారా? అనేది కొంచెం చూడాలి. సో, ముందుగా నా ఛానెల్‌ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసేటువంటి లేటెస్ట్ వీడియోలన్నీ మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి. గైస్, లేట్ చేయకుండా డీఎస్సీ గురించి ఈరోజు ఉన్నటువంటి అప్డేటు ఏంటి అనేది చూద్దాము. అలానే మనకు కోర్టు జడ్జిమెంట్ ఉంది కదా! ఆ జడ్జిమెంట్ దీనికేమన్నా ఎఫెక్ట్ అవుతదా? అనేటువంటి విషయాన్నయితే ఇక్కడ చూద్దాం గైస్. మెగా డీఎస్సీ తుది ఎంపిక జాబితాను సోమవారం విడుదల చేయనున్నట్లు డీఎస్సీ కన్వీనర్ వెంకట కృష్ణారెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. తుది ఎంపిక జాబితాను జిల్లా విద్యాధికారి, కలెక్టర్ కార్యాలయాలు, మెగా డీఎస్సీ అధికారిక వెబ్‌సైట్‌లోనూ ఉంచనున్నాం. మెగా డీఎస్సీలో 16,347 ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి ఏప్రిల్ 20న ప్రకటన విడుదల చేశాం. 3,36,300 మంది అభ్యర్థులు 5,77,675 దరఖాస్తులను ఆహ్, ప సమర్పించారు. జూన్ 6 నుంచి జూలై 2 వరకు 2 విడతలుగా ఆన్‌లైన్‌లో పరీక్షలు నిర్వహించాం. జూలై 5న ప్రాథమిక కీ విడుదల చేయగా ఆగస్టు 1న తుది కీ ఇచ్చాం. టెట్‌కు 20% వెయిటేజ్ ఇచ్చాం. 7 విడతలుగా అభ్యర్థుల ధ్రువపత్రాలను పరిశీలన పూర్తి చేశాం. అది. అన్నిటికి అన్నయితే చేసినాం మేము. ఇంకా మెరిట్ జాబితానే ఇస్తున్నాము అనేదైతే ఈ యొక్క వార్త సారాంశం. సో, గైస్, ఇప్పుడు హైకోర్టు మన 12వ తారీఖు ఇచ్చింది. సో, మరి 12వ తారీఖు ఇచ్చినట్టు ఆ 9 మందికి స్కూల్ అసిస్టెంట్ పోస్టులను సర్దుబాటు చేస్తారా? ఒకవేళ వీళ్ళ ప్లేస్‌ని ఎవరైనా తీసుకుంటే వీళ్ళకి ఎస్‌జీటీ కేటాయిస్తే, మరి వీళ్ళకు కేటాయించినటువంటి ఎస్‌జీటీ ప్లేస్‌లు ఏవైతే ఉన్నాయో అవి వేరే వాళ్ళతో ఫిల్ చేసి వీళ్ళకు స్కూల్ అసిస్టెంట్‌ను ఆహ్, పోస్టులను ఇస్తారా అనేది చూడాలి. ఒకవేళ ఆ అడ్జస్ట్‌మెంట్ ఏదైనా జరిగితే కొంచెం లేట్ కావడానికి ఆస్కారం ఉంది. లేదు అంటే ఖచ్చితంగా అయితే ఈరోజైతే మెరిట్ జాబితా అయితే వస్తుంది. ఇది డీఎస్సీకి సంబంధించినటువంటి అప్డేట్ గైస్. థాంక్ యూ.